ఈ ప్రపంచంలో సుఖాన్ని అలాగే సంతోషాన్ని పొందే మార్గం ఏమిటి? త్యాగం చేయటమా లేదా స్వీకరించటమా? ఈ శబ్దం ఒక చిక్కుముడి లాంటిది. ఎవరికైతే అర్థమవుతుందో వారికది మిత్రుడు లాంటిది. మీరు దేన్నైతే మార్చగలరో దాన్ని మార్చేయండి. దేన్నైతే మీరు మార్చలేరో దాన్ని స్వీకరించండి. ఇక దేన్నైతే మీరు స్వీకరించలేరో దాన్ని మీరు మీ నుంచి దూరం చెయ్యండి. మీకు ఏదైనా అలవాటు ఉండి దాన్ని మార్చుకోవాలనుకుంటే మార్చేసేయండి. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దాన్ని మార్చటం మీ చేతుల్లో లేకపోతే దాన్ని స్వీకరించి మీరు కూడా దాంతో పాటే ముందడుగు వేయండి. ఒకవేళ ఏదైనా భావం లేదా పరిస్థితి లేక ఏదైనా వస్తువు అయినా అది అసలు మీకు అంగీకారమే లేదు, అసలు అంగీకరించలేరనుకోండి, అటువంటి దాన్ని మీ నుంచి దూరం పెట్టేసేయండి. దీన్ని కూడా సన్యాసమని అంటారు. జీవితంలో సుఖం ఇంకా దుఃఖం, విచారమైన విరోధమైన వీటన్నింటిలో గౌరవంగా నివసించటం సన్యాసమని అంటారు. ఇదే జీవితం యొక్క ఆనందం. ఇక ఆనందాన్ని అందుకోండి. అలాగే నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.